భారతదేశ చరిత్ర చాలాసార్లు ఇది అత్యంత వివాదాస్పదం. ఇది వామపక్షాలు రాసాయని కొందరు, కాంగ్రెస్ వాళ్ళు రాసిన చరిత్ర అని కొందరు. అంటే చరిత్రగా నిలబడలా. అనేక దశల్లో వక్రీకరణకు గురైంది అది. అంతే కదా? ఇది చరిత్ర వక్రీకరించినట్టేనా? తప్పదు, ఆ? అట్లా మాట్లాడు. ఆ. నేను యాజ్ ఎ హిస్టోరియన్గా నేను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో అచ్చా. ఎంఏ హిస్టరీ చేశాను. ఓ తర్వాత నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను గతంలో. ఓకే ఓకే చరిత్ర 100%గా వక్రీకరించబడింది, ఓకే. భారతదేశ చరిత్ర ముఖ్యంగా. ఆ. ఎందుకంటే నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తికి 3 టర్ములు విద్యాశాఖ మంత్రిగా పదవి ఇచ్చారు. ఒకే వ్యక్తికి, కరెక్ట్. పేర్లు అనవసరం. అవును. ఆయన వామపక్షాల సహాయం తీసుకొని పాఠ్య పుస్తకాలను తయారు చేశారు. ఆ పాఠ్య పుస్తకాల్లో అశాస్త్రీయమైనటువంటి ఆర్య అనార్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఉమ్, బ్రిటిష్ యుగమని, మొఘలుల యుగమని, అవును ఆధునిక యుగమని, అవును ఇట్లా రకరకాల వికృతమైనటువంటి ప్రయోగాలు చేసి చరిత్రను వక్రీకరించి మతాల వారిగా విభజించారు దేశాన్ని. విభజించి అవును. ఈ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి ప్రజలకు అందించారు. ఇది చదువుకోండి, మేము ఇంతే చేస్తాం, అబ్బా. మీరు చదువుకోండి అంతే, ఆ, వేరే దారి లేదు అని చెప్పి చేశారు. ఇది చాలా బాధాకరం. రోమిల్లా థాపర్ అవును. లాంటి అవును. కమ్యూనిస్టు చరిత్రకారులు ఈ దేశానికి, ఈ చరిత్రకు చాలా చాలా చెరుపు చేశారు. ఉమ్. నేను ఇంకొక డౌట్ అన్నగారు, మదర్సాలు అంటుంటారు. ఈ ముస్లింలకు సంబంధించినవి అవి మామూలుగా విద్యాలయాల, మత బోధన కేంద్రాల? అంటే మన దేశంలో అలాంటి అనుమతులు ఉన్నాయా? ఎందుకంటే మనం ఎక్కడ కూడా హిందువులకు సంబంధించి అలాంటివి ఎక్కడ ఉండవు. వీటికి ప్రభుత్వం ఎయిడ్ ఉంటుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది వీటికి, మదర్సాలు నడుపుకోండి అని. మనకు మాత్రం ఇవ్వరు. ఏంటి దీని తేడా? అంటే ప్రభుత్వానికి అనుమతి ఉందా మత ప్రచారం చేసుకోవడానికి? ఇది ఆనాటి పాలకులు, ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మైనారిటీల ఓట్ల కోసం, వీళ్ళ అధికారం సుస్థిరపరచడం కోసం వాళ్లకు అంతర్గతంగా చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమంలో భాగం. ఓకే. ఈ మద్రసాల్లో మత బోధనలు జరుగుతాయి. ఉమ్, ఖురాన్ బోధిస్తారు. అవును. ఆ మతానికి వ్యతిరేకమైనటువంటి మతాల పట్ల విద్వేషాన్ని బోధిస్తారు. అవును. క్రైస్తవ మిషనరీలు క్రైస్తవం గురించి బోధిస్తాయి, ఇతర మతాల పట్ల విద్వేషాన్ని బోధిస్తాయి. కానీ భారతీయ పాఠశాలల్లో హిందూ మతాన్ని గురించి బోధన చేసే పరిస్థితి హక్కు లేకుండా చేసేసారు. నిజం. కనీసం హిందూ ధర్మం, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల మీద అధ్యయనం చేయడానికి, పరిశోధన చేయడానికి విశ్వవిద్యాలయాల్లో అవకాశం కూడా లేకుండా లేదండి. ఆ మధ్య సరస్వతి శిశు మందిరాలు ఉండేవి. వాటిలలో రామాయణ, మహాభారత, భాగవతాల్ని బోధించేవాళ్ళు. ఇప్పటి తరానికి, అంటే మన తరానికి కాస్త జ్ఞానం అబ్బింది అంటే వాటి వల్లనే. నేను ఇక్కడ ప్రభుత్వాలను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు మదరసాలు, క్రైస్తవ మిషనరీలు, హిందూ స్కూళ్ళ మీద ఒకే రకమైనటువంటి అధికారాన్ని చలాయించండి. అన్నిటినీ సమానంగా చూడండి, అన్నిటికీ సమానమైనటువంటి హక్కులు ప్రసాదించండి. లేదా మీరు లేదు మేము ఆ 2 మతాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తాము అంటే సెక్యులర్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించండి. కరెక్ట్, తీసేయండి. మమ్మల్ని బంధ విముక్తులను చేయండి. చాలా విషాదకరమైంది. ఈ జనరేషన్కు తెలియడం లేదు ఏం జరుగుతుందో. వీళ్ళు ఎంతసేపు పబ్బులు, క్లబ్బులు, గర్ల్ ఫ్రెండ్స్, క్లబ్బులు, అవును. ఏమి ప్యాకేజీలు, అమెరికాలు, లేకపోతే విదేశాలు, విమానాలు తప్ప అవును. అసలు నేను పుట్టినటువంటి దేశంలో ఏం జరుగుతోంది, నెక్స్ట్ నా పిల్లలు నా తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఈ దేశంలో అని ఎవడు ఆలోచించలేదు. మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎగిరిపోవడమే కదా మొత్తం. అవును గురూజీ, ఈ సందర్భంగా మనం ఇంకోటి ఆలోచించాలి. మన వాళ్ళు విపరీతంగా వలసలు పోతారు. అట్లాగే అసలు హిందూ మతం అనేది ఇతర దేశాల్లో ఉందా? దాని పరిస్థితి ఏంటి అసలు? ఉంది.
హిందూ మతం అన్ని దేశాల్లో ఉంది. ఒకప్పుడు విశ్వమతం ఇది. నువ్వు ఏ దేశంలో ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాళ్ళతో పరిశోధనలు చేయించినా, త్రవ్వకాలు చేసినా అక్కడ హిందూ విగ్రహాలు, హిందూ దేవతల విగ్రహాలు, హిందూ ఆలయాలకు సంబంధించిన చిహ్నాలు, హిందూ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు బయటపడతాయి. నిన్న రష్యాలో పడింది. అవును. ఒక పెద్ద శ్రీచక్ర యంత్రమే బయటపడింది అమెరికాలో. అవును. ఏ దేశంలో హిందూ మత చిహ్నాలు బయటపడలేదు నాకు చెప్పండి. కరెక్ట్. అవును. ఒకప్పుడు ఇది విశ్వమతం. విశ్వమతం. కాబట్టి ప్రతి దేశంలో హిందూ ఛాయలు ఉన్నాయి, హిందూ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. సీతమ్మ వారే కాంబోడియా నుంచి వచ్చారా? అది అంతే కదా. ఇవన్నీ ఆలోచించగలగాల. ఇవన్నీ పాఠ్యాంశాల్లో చేర్చి ప్రజలకు తెలియజేసి ఎన్లైటింగ్ చేయాలి. లేకపోతే ఈ ఏదో చెప్తాను మీరు కథ సోదంతా విని పొద్దున అట్లా ఉంటుంది. అది అట్లా ఉండకూడదు. నిజంగా అమెరికాలో అంట సార్, స్కూళ్ళల్లో మీరు అమెరికన్స్ ప్రపంచంలోనే నంబర్ 1 అని చెప్తారంట, పిల్లలకి నేర్పిస్తారంట. అలాంటి భావన మనలో లేదు చూడండి. లేదు. ఇప్పుడు చిన్న మాట చెప్తా సార్. కాంబోడియాలో దాదాపు 100 హిందూ ఆలయాలు ఉన్నాయి, బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఓకే. ఇండోనేషియాలో మన దేవతల పాదధూళి సాక్షిగా ఆ నాయకులు ప్రమాణం చేస్తారు. అవునా? నీకు ఇండోనేషియాలో ఇది పోతే మన గరుత్మంతుడు, మన విఘ్నేశ్వరుడు వీళ్ళంతా కనిపిస్తారు. వాళ్ళ విమానాలకు కూడా మన పేర్లు పెట్టుకున్నారు, హిందూ దేవతల పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ కరెన్సీ మీద కూడా మన దేవతల రూపాలు, చిహ్నాలు ముద్రించబడినాయి. ఒకప్పుడు అది హిందూ దేశమే, ప్రస్తుతం అది ఇస్లాం దేశంగా మారిపోయింది. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మూలాలను మర్చిపోలేదు. అది గొప్ప విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.